సింహరాశివారు, మీరు నాశనం కావడానికి మీరు తెలిసి తెలియక చేసే ఈ 4 పనులే కారణం. ఈ వీడియో గనుక మీరు చూడకపోతే మీ జీవితాంతం దరిద్రంలోనే మిగిలిపోతారు. మీలో ఉన్న ఆ 4 లోపాలు, మీరు చేస్తున్న ఆ 4 పనులు కారణంగానే మీ దగ్గరకు లక్ష్మీదేవి రావడం లేదు. అందుకే మీరు నిరంతరం ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను అనుభవిస్తున్నారు. అసలు సింహరాశి వారు చేస్తున్న ఆ పొరపాట్లేంటి? లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరేం చేయాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, సింహరాశి వారు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు రాజసమున్న రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు ఒక రకమైన ఆకర్షణీయమైన తేజస్సు అబ్బుతాయి. ఒక అడవికి సింహం ఎలాగో సమాజంలో కూడా వీరు అలానే ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. వీరి నడకలో, మాటలో మరియు వ్యవహార శైలిలో ఒక రకమైన గాంభీర్యం కనిపిస్తుంది. సింహరాశి వారు పుట్టుకతోనే పరిపాలనా దక్షత కలిగినవారు. ఏదైనా సమూహంలో వీరున్నారంటే అక్కడ ఆధిపత్యం వీరిదే అయ్యుంటుంది. వీరు ఎల్లప్పుడూ వెలుగులో ఉండాలని, ఇతరుల ప్రశంసలు పొందాలని ఆశిస్తారు. వీరి వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం ఏమిటంటే వీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. సొంతంగా ఎదగడం, తమ కష్టంతో సామ్రాజ్యాలను నిర్మించుకోవడం వీరి నైజం. వీరి మనస్తత్వం చాలా విశాలమైనది. ఎవరికైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అయినా సరే సహాయం చేస్తారు. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు. కష్టకాలంలో కూడా అధైర్యపడకుండా పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు దిట్ట. వీరి ఆత్మగౌరవం అనేది వీరి ప్రాణం వంటిది. ఎవరైనా వీరిని చులకనగా చూస్తే లేదా వీరి గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం అస్సలు సహించలేరు. సూర్యుని ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఉంటుంది. అది ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తుంది. వీరు చాలా ఉత్సాహవంతులు మరియు ఆశావాదులు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా మళ్లీ సింహంలాగా గర్జించి ముందుకు సాగడమే వీరి ప్రత్యేకత. వృత్తిపరంగా సింహరాశి వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో లేదా సొంత వ్యాపారాలలో బాగా రాణిస్తారు. అధికారం చెలాయించే పనులు వీరికి చాలా ఇష్టం. పరిపాలనా రంగం, రాజకీయాలు, సైన్యం మరియు నిర్వహణ వంటి రంగాలలో వీరు తిరుగులేని నాయకులుగా ఎదగగలరు. వీరికి కళల పట్ల, ముఖ్యంగా సినిమా, నాటకం మరియు సంగీతం వంటి రంగాల పట్ల మక్కువ ఎక్కువ. సృజనాత్మకత కలిగిన పనులు వీరికి ఎంతో సంతృప్తినిస్తాయి. సింహరాశి వారు ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తుంటే వారు కేవలం ఒక ఉద్యోగిగా కాకుండా ఆ సంస్థ అభివృద్ధికి మూల స్తంభంలా మారాలని ప్రయత్నిస్తారు. వీరు చేసే పనులలో ఖచ్చితత్వం, క్రమశిక్షణ మరియు పట్టుదల పుష్కలంగా ఉంటాయి. ఆర్థికంగా వీరు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపడం వీరికి ఇష్టం. ఖరీదైన వస్తువులు, మంచి వాహనాలు మరియు సౌకర్యవంతమైన గృహాల కోసం వీరు ఎంతో శ్రమిస్తారు. వీరి అదృష్టం కూడా వీరి కృషికి తోడవుతుంది. ముఖ్యంగా తండ్రి వైపు నుంచి ఆస్తులు రావడం లేదా ప్రభుత్వపరమైన ప్రయోజనాలు పొందడం వంటివి వీరికి జరుగుతుంటాయి. బంగారం, రాగి మరియు వైద్య రంగాలకు సంబంధించిన వ్యాపారాలు వీరికి అధిక లాభాలను తెచ్చిపెడతాయి. అయితే వీరు కొన్నిసార్లు తమ అతి ఆత్మవిశ్వాసం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబడవచ్చు. అది వృత్తిలో అప్పుడప్పుడు ఆటంకాలు కలిగిస్తుంది. అయినప్పటికీ తమ తప్పుల నుంచి త్వరగా పాఠాలు నేర్చుకొని మళ్లీ పుంజుకోవడం వీరి గొప్పతనం. ఇతరులకు మార్గదర్శనం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. అందుకే వీరి కింద పనిచేసేవారు వీరికి ఎంతో గౌరవమిస్తారు. సింహరాశి వారి తత్వం అగ్నితత్వం. దీనివల్ల వీరిలో సహజంగానే వేడి, వేగం మరియు ఉద్వేగం ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది, కానీ అది నిప్పు మీద నీళ్లు చల్లినట్లు అంతే త్వరగా చల్లారిపోతుంది. వీరు మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోరు. ఎదుటివారు తప్పు చేస్తే ముఖం మీదనే చెప్పేస్తారు. ఈ సూటి స్వభావం వల్ల వీరికి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. వీరు ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటారు. ఎవరైనా తమపై నియంత్రణ సాధించాలని చూస్తే వీరు అస్సలు ఒప్పుకోరు. సింహరాశి వారు చాలా ఉదార స్వభావం కలవారు. దాన ధర్మాలు చేయడం, అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం వీరికి చాలా ఇష్టం. వీరికి ఆత్మవిశ్వాసం ఎంత బలమో ఆత్మగౌరవం కూడా అంతే బలహీనత.
ఎవరైనా తనను విమర్శిస్తే వీరు త్వరగా బాధపడతారు. ఆ విమర్శను తట్టుకోలేక ఒక్కోసారి దూకుడుగా ప్రవర్తిస్తారు. అయితే వీరు చాలా విశ్వాసపాత్రులు. ఒకరిని స్నేహితుడిగా లేదా ఆత్మీయుడిగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. వీరి వ్యక్తిత్వంలో ఒక రకమైన రాజసం ఉట్టిపడుతుంది. అందుకే వీరు సాధారణంగా సామాన్యమైన పనుల కంటే విభిన్నమైన సాహసోపేతమైన పనులకే మొగ్గు చూపుతారు. వీరి ఆరోగ్యం విషయంలో గుండె, వెన్నెముక మరియు రక్త ప్రసరణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధిక ఒత్తిడి మరియు కోపం వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మోసం చేసే వ్యక్తుల విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరి అతిపెద్ద బలహీనత పొగడ్తలు. మోసగాళ్ళు వీరిని సులభంగా లోబర్చుకోవడానికి ప్రశంసలనే ఆయుధంగా వాడుకుంటారు. ఎవరైనా వచ్చి మీ అంత గొప్పవారు లేరు, మీరు ఈ పనిని మాత్రమే చేయగలరు అని పొగుడుతుంటే సింహరాశి వారు మైమరిచిపోయి వారిని అతిగా నమ్మేస్తారు. ఈ క్రమంలోనే అసలు నిజం తెలుసుకోకుండా వారికి సహాయం చేయడం లేదా రహస్యాలను వెల్లడించడం వంటివి చేస్తారు. మోసగాళ్ళు సాధారణంగా వీరిని అనుసరించే అనుచరుల రూపంలో లేదా అతిగా విధేయత చూపించే మిత్రుల రూపంలో ఉంటారు. వీరు సింహరాశి వారి అహాన్ని తృప్తిపరిచి వారి నుండి డబ్బును లేదా ఇతర ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి వారు తమను తాము ఎక్కువగా నమ్ముతారు కాబట్టి తనను ఎవరైనా మోసం చేయగలరని ఊహించలేరు. ఈ అమాయకత్వం మోసగాళ్లకు వరంగా మారుతుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త వ్యాపార ఒప్పందాలలో సంతకాలు చేసేటప్పుడు వీరు గుడ్డిగా నమ్మకూడదు. తీయటి మాటలు చెప్పేవారి కంటే నిజాయితీగా తప్పులను ఎత్తిచూపే మిత్రులను వీరు గౌరవించాలి. అలాగే వీరు కొన్నిసార్లు అతి ఉదారత వల్ల కూడా మోసపోతారు. ఎవరైనా వచ్చి అబద్ధపు కష్టాలు చెబితే వెంటనే కరిగిపోయి పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో మానసిక వేదనకు గురవుతారు. కాబట్టి ఎవరికి సహాయం చేస్తున్నారో వారు దానికి అర్హులేనా అన్నది 1-2 సార్లు పరిశీలించడం అవసరం. సింహరాశి వారికి నంబర్ 1 అత్యంత అదృష్ట సంఖ్య. సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల 1తో పాటు 4, 5, 9 సంఖ్యలు కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి. ఏవైనా ముఖ్యమైన కార్యాలు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యలు ఉండే తేదీలను ఎంచుకోవడం వల్ల విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే రంగుల విషయానికి వస్తే బంగారు రంగు, నారింజ, ఎరుపు మరియు పసుపు రంగులు వీరికి చాలా అనుకూలమైనవి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులు దగ్గర ఉంచుకోవడం వల్ల వీరిలో సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వీరు ఆదివారం రోజున ఎటువంటి పని ప్రారంభించినా అది సకారాత్మక ఫలితాలను ఇస్తుంది. ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వీరికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. రత్నాల విషయంలో మాణిక్యం ధరించడం సింహరాశి వారికి ఎంతో శ్రేయస్కరం. ఇది వీరిలోని నాయకత్వ లక్షణాలను బలోపేతం చేసి ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. అయితే ఏదైనా రత్నం ధరించే ముందు నిపుణులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. తెలుపు రంగు కూడా వీరికి ప్రశాంతతను ఇస్తుంది. కానీ నలుపు మరియు ముదురు నీలం రంగులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇవి వీరు శక్తిని హరించే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కొన్ని విషయాలను నియంత్రించుకోవాలి. మొదటగా అహం, నేనే గొప్ప అనే భావన వీరిని పతనం వైపు తీసుకెళ్లవచ్చు. వినయం అనేది ఆభరణంగా మారినప్పుడే వీరికి అసలైన గౌరవం లభిస్తుంది. రెండవది, ఇతరుల పొగడ్తలకు అతిగా స్పందించడం తగ్గించాలి. ఎవరో ఏదో అన్నారని వెంటనే నమ్మేయడం వల్ల వీరు అనవసరపు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. డబ్బు విషయంలో పొదుపు మంత్రం నేర్చుకోవడం చాలా అవసరం. విలాసాలకు పెట్టే ఖర్చులను తగ్గించుకొని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల వీరి ఆరోగ్యం బాగుంటుంది మరియు సంబంధాలు కూడా దెబ్బతినవు. సింహరాశి వారు సహజంగానే శక్తిమంతులు. వీరు చేసే పనుల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. వీరిలో ఉన్న ఉదార స్వభావం మరియు ధైర్యం మరెవ్వరిలోనూ కనిపించవు. వీరి శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే వీరు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక గొప్ప వ్యవస్థగా మారుతారు. సింహరాశి వారు తమ సామాజిక జీవితంలో చాలా చురుగ్గా ఉంటారు.
వీరికి రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఒకవేళ ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా సమాజంలో జరుగుతున్న విషయాలపై మంచి పట్టు కలిగి ఉంటారు. వీరు మంచి వక్తలు కూడా. తమ మాటలతో ప్రజలను ఆకర్షించే మరియు ప్రభావితం చేసే శక్తి వీరికి ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా తామే కేంద్ర బిందువు కావాలని కోరుకుంటారు. ఒకవేళ ఎవరైనా వీరిని పట్టించుకోకపోతే వీరు చాలా నిరాశకు లోనవుతారు. సింహరాశివారు ఆశయవాదులు. వారు ఎంచుకున్న మార్గంలో ఎన్ని ముళ్ళున్నా వెనక్కి తగ్గరు. వీరి జీవితంలో స్నేహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తమ స్నేహితుల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. అయితే వీరి ఆధిపత్య స్వభావం వల్ల కొన్నిసార్లు స్నేహితులతో విభేదాలు రావచ్చు. వీరు తమ తప్పులను ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీరి అహం దానికి అడ్డు వస్తుంది. కానీ ఒక్కసారి తప్పు గ్రహిస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి వెనుకాడరు. వీరు గొప్ప మానవతావాదులు కూడా. అనాథ శరణాలయాలకు, విద్యా సంస్థలకు దానాలు చేయడం వీరి అలవాటు. వీరు చేసే పనులు ఎప్పుడూ లోక కళ్యాణార్థం ఉండేలా చూసుకుంటారు. వీరి రాజసం కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమే కాదు, వీరి అంతరాత్మ కూడా అంతే గొప్పగా ఉంటుంది. జీవితంలో వీరు ఎదుర్కొనే సవాళ్లు వీరిని మరింత దృఢంగా మారుస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సింహంలాగా చివరాఖరికి విజేతగా నిలవడమే ఈ రాశివారి ప్రత్యేక లక్షణం. ఇంతటి ఘనమైన వ్యక్తిత్వం ఉన్న సింహరాశివారు కూడా కొన్ని పొరపాట్ల వల్ల లేదా కొన్ని అలవాట్ల వల్ల తమ జీవితాన్ని తామే నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. జ్యోతిష్య శాస్త్రం మరియు మానసిక విశ్లేషణ ప్రకారం సింహరాశి వారి పతనానికి ప్రధానంగా 4 అలవాట్లు కారణమవుతాయి. వీటిని గనక మీరు వెంటనే అదుపులో పెట్టుకోకపోతే మీరు సాధించిన పేరు ప్రఖ్యాతులు, సంపాదించిన ఆస్తిపాస్తులు మరియు మీకున్న సామాజిక గౌరవం మంచులా కరిగిపోయే అవకాశం ఉంది. అందులో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం. సింహరాశి వారికి సహజంగానే ప్రశంసలంటే చాలా ఇష్టం. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే మీరు మైమరిచిపోతారు. కానీ ఇదే క్రమంలో మీరెక్కడికి వెళ్ళినా నేను అది చేశాను, నేను ఇది చేశాను, నా వల్లే ఆ పని పూర్తయింది అంటూ స్వత్కర్షకు దిగుతుంటారు. ఇలా మీ గురించి మీరు అతిగా గొప్పలు చెప్పుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్నవారికి మీపై ఉన్న గౌరవం క్రమంగా తగ్గిపోతుంది. నిజమైన సింహం తన గర్జనతోనే తన ఉనికిని చాటుకుంటుంది తప్ప తన సింహాన్ని అని ప్రతి జంతువుకు వివరించదు. మీ పనితీరు మరియు మీ వ్యక్తిత్వమే మీ గొప్పతనాన్ని చాటు చెప్పాలి, కానీ మీ నోటి ద్వారా వచ్చే మాటలు కాదు. మీరిలా గొప్పలు చెప్పుకోవడం వల్ల అవతలి వారు మిమ్మల్ని అహంకారిగా భావిస్తారు. దీనివల్ల మీకు రావాల్సిన అవకాశాలు చేజారిపోవచ్చు. అంతేకాకుండా మంచి మిత్రులు కూడా మీకు దూరమవుతారు. ఈ అలవాటు మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. లోకం మిమ్మల్ని చూసి ముఖస్తుతి చేసినా వెనుక మాత్రం నవ్వుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వినయం అనే ఆభరణాన్ని ధరించి మీ విజయాలను మౌనంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి. అప్పుడే మీ రాజసం మరింత ప్రకాశిస్తుంది. రెండవ అతిపెద్ద పొరపాటు ఏమిటంటే మీ ఇంటి గుట్టును మరియు సంపాదనను ఇతరులకు వెల్లడించడం. సింహరాశి వారు మనసులో ఏదీ దాచుకోలేరు. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నా లేదా మీకు ఆర్థికంగా ఏదైనా లాభం చేకూడినా ఆ ఆనందాన్ని ఆపుకోలేక వెంటనే పక్కింటి వారికో, ఎదురింటి వారికో లేదా స్నేహితులకు చెప్పేస్తుంటారు. నేను ఈరోజు ఇంత బంగారం కొన్నాను, మా ఇంట్లో ఈ ఖరీదైన వస్తువు ఉంది, నా జీతం ఎంత పెరిగింది అని మీరు చెప్పే ప్రతి మాట అవతలి వారిలో అసూయను పెంచుతుంది. జ్యోతిష్యపరంగా చూస్తే దృష్టి దోషం అనేది సింహరాశి వారిపై చాలా త్వరగా ప్రభావం చూపుతుంది. మీరు మీ సంపాదన గురించి ఇతరులకు చెప్పడం వల్ల వారు మీపై కన్నేస్తారు. ఇది కేవలం దృష్టి దోషమే కాదు, మీ శత్రువులకు మీ బలాబలాలను మీరే స్వయంగా అందించినట్టు అవుతుంది. మీ ఇంటి సంపద, మీ కుటుంబ రహస్యాలు కేవలం మీ నలుగురి గోడల మధ్యనే ఉండాలి. బయట వారికి నీ ఆర్థిక స్థితిగతులు తెలిసినప్పుడు వారు మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుతంత్రాలు పన్నుతారు. లక్ష్మీదేవి ఎప్పుడూ రహస్యంగా ఉండే చోటనే నివసిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మీరు మీ సంపదను ప్రదర్శనకు పెట్టినప్పుడు ఆ లక్ష్మి మీ నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఎదుగుదలను చూసి మురిసిపోయేవారు చాలా తక్కువ మంది ఉంటారని గుర్తుంచుకోండి. మీ సంతోషాన్ని ప్రదర్శించుకోవడం కంటే దాన్ని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం.
ఎవరికి ఏవి చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అనే విచక్షణ లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన ప్రతిదీ ఇతరుల పాలవ్వడానికి లేదా వృధా కావడానికి ఎంతో సమయం పట్టదు. మూడవది మరియు మీకు మానసిక వేదనను మిగిల్చే అలవాటు అతి ఆలోచన. సింహరాశి వారు బాహ్య ప్రపంచానికి చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు, కానీ లోపల ప్రతి చిన్న విషయాన్ని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక మాట అన్నా లేదా ఏదైనా పని అనుకున్నట్టు జరగకపోయినా దాని గురించి పదే పదే తలుచుకుంటూ మనశ్శాంతిని కోల్పోతారు. అతను నన్ను ఎందుకలా అన్నాడు, నేను అంత కష్టపడినా నాకు గుర్తింపు రాలేదేమిటి, భవిష్యత్తులో నా పరిస్థితి ఏమిటి, ఇలాంటి అనవసరపు ప్రశ్నలతో మీ మెదడును నింపేస్తారు. ఈ అతి ఆలోచన వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. మీరు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టలేక అనవసరమైన భయాలకు లోనవుతారు. సింహరాశి వారి శక్తి వారి ఆత్మవిశ్వాసంలో ఉంటుంది, కానీ అతి ఆలోచన ఆ ఆత్మవిశ్వాసాన్ని పునాదులతో సహా కదిలిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో తడబాటు మొదలవుతుంది. రేపు జరగబోయే దాని గురించి ఇప్పుడే ఊహించుకుని జరగని విపత్తుల గురించి ఆందోళన చెందడం వల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలు ఈ అతి ఆలోచన వల్లే వస్తాయి. మీరు గతాన్ని మార్చలేరు, భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేరు. కాబట్టి వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని విశ్లేషించడం మంచిదే, కానీ అది మిమ్మల్ని పని చేయకుండా ఆపేంతగా ఉండకూడదు. మీ మనసును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం లేదా దైవ చింతన అలవాటు చేసుకోవాలి. లేదంటే మీ సొంత ఆలోచనలే మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని మానసిక రోగిగా మార్చే ప్రమాదం ఉంది. నాలుగవది మరియు అన్నింటికంటే భయంకరమైనది ఆవేశం. సింహరాశి వారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. అగ్నితత్వం కలిగిన రాశి కావడం వల్ల మీకు ఏ చిన్న అన్యాయం జరిగినట్లు అనిపించినా లేదా ఎవరైనా మీ అహాన్ని దెబ్బతీసినా వెంటనే అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతారు. ఆ ఆవేశంలో మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎదుటివారిని ఎంతలా గాయపరుస్తున్నారో మీకే తెలియదు. ఆవేశం వచ్చినప్పుడు మీ విచక్షణ జ్ఞానం పూర్తిగా నశిస్తుంది. ఆ ఒక్క నిమిషం ఆవేశం వల్ల మీరు ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న బంధాలను తెంచుకుంటారు. ఉద్యోగాల్లో అధికారులతో గొడవపడి కెరీర్ను నాశనం చేసుకుంటారు. కోపం చల్లారిన తర్వాత బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వింటి నుండి విడిచిన బాణం, నోటి నుండి వచ్చిన మాట తిరిగి తీసుకోలేము. ఈ ఆవేశమే మీ పతనానికి రాజమార్గం అవుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత తప్పులు చేయించడానికి ఈ బలహీనతనే వాడుకుంటారు. మీరు ఎంతటి శక్తివంతులైనా సరే ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండదు, ఆలోచన లేని చోట విజయం ఉండదు. సింహం వేటాడేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా, ఎంత ఓపికగా ఉంటుందో గమనించండి. మీరు కూడా ఆ ఓపికను అలవాటు చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు కనీసం 10 అంకెలు లెక్క పెట్టడం లేదా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవడం వంటివి చేయాలి. మీ ఆవేశాన్ని అదుపు చేయలేకపోతే మీరు సమాజంలో ఒక రౌడీగానో లేదా మొండి వ్యక్తిగానో ముద్రపడిపోతారు. దీనివల్ల గౌరవప్రదమైన వ్యక్తులు మీకు దూరమవుతారు. ఇప్పుడు చెప్పిన ఈ 4 అలవాట్లు, గొప్పలు చెప్పుకోవడం, ఇంటి గుట్టు బయట పెట్టడం, అతి ఆలోచన మరియు ఆవేశం, ఇవి కేవలం బలహీనతలు మాత్రమే కాదు, ఇవి మీ జీవితాన్ని సర్వనాశనం చేసే విషతుల్యమైన శక్తులు. సింహరాశి వారు ఎప్పుడూ ఉన్నత శిఖరాల్లో ఉండాలని కోరుకుంటారు, కానీ ఈ 4 భారాలు మీ వీపుపై ఉంటే మీరు పైకి ఎదగలేరు. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే కాలక్రమేణా మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది మరియు మీరు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతారు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం కేవలం ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, తనను తాను నియంత్రించుకోవడం కూడా. మీరు మీ అంతరాత్మలు గమనించండి. ఈ లక్షణాలు మీలో ఏ మేరకు ఉన్నాయో నిజాయితీగా బేరీజు వేసుకోండి. ఈ క్షణం నుండే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని గట్టిగా నిశ్చయించుకోండి. ముఖ్యంగా సంపాదన విషయంలో గోప్యత పాటించండి. కోపం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ గురించి మీరు పొగుడుకోవడం మానేసి ఇతరుల చేత పొగిడించుకునే స్థాయికి ఎదగండి. రేపటి గురించి ఆందోళన చెందడం మానేసి ఈ రోజును ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించండి. సింహరాశి వారిలో ఉన్న అపారమైన మేధస్సును ఈ నెగిటివ్ అలవాట్లు మింగేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు గనుక ఈ మార్పును తెచ్చుకుంటే మళ్ళీ మీ జీవితంలో పూర్వ వైభవం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరియు లోకం మిమ్మల్ని చూసి అసూయపడేలా కాకుండా ఆరాధించేలా తయారవుతారు. మీ రాశికి ఉన్న పవిత్రతను, గౌరవాన్ని కాపాడుకోండి. ఒక సింహం ఎప్పుడూ తన హుందాతనాన్ని కోల్పోకూడదు. ఈ మాటలను హెచ్చరికగా భావించి మీ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. లేదంటే రాబోయే కాలం మీకు చాలా క్లిష్టంగా మారుతుంది. అది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. జాగ్రత్త వహించండి. సింహరాశివారు,
ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా, మీలోని రాజసానికి అడ్డుపడుతున్న ఆ 4 భయంకరమైన అలవాట్లు ఏమిటో. మీ ఎదుగుదలను ఆపేవి బయట ఉన్న శత్రువులు కాదు, మీ లోపల ఉన్న ఈ అహంకారం, అతిగా గొప్పలు చెప్పుకోవడం, ఇంటి గుట్టును రచ్చకెక్కించడం మరియు అదుపులేని ఆవేశం మాత్రమే. ఈ చెడు అలవాట్లను మీరు వెంటనే వదిలిపెట్టకపోతే మీ జీవితం ఎంత కష్టపడినా దరిద్రంలోనే ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మీపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఎప్పుడూ వినయం, శుభ్రత మరియు ప్రశాంతత ఉన్న చోటనే నివసిస్తుంది. సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అలవాటు చేసుకోవాలి. ఇది మీలోని నెగిటివ్ ఆలోచనలను తొలగించి సానుకూల శక్తినిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు చేసే దాన ధర్మాలు ఎవరికీ తెలియకుండా గుప్తంగా చేయండి. మీరు ఎంత రహస్యంగా పుణ్యకార్యాలు చేస్తే అంత త్వరగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీలోని ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ పసుపు, కుంకుమలతో అలంకరించి ఉంచడం వల్ల బయటి వ్యక్తుల దృష్టి దోషం మీపై పడదు. ప్రతి శనివారం లేదా మంగళవారం పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. సింహరాశివారు తమ ఇంట్లో ఉత్తర దిశలో ఒక చిన్న వెండి గిన్నెలో బియ్యం పోసి అందులో ఒక లక్ష్మీ కాసు ఉంచడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు మరియు ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తూ పైన చెప్పిన ఆ 4 చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మీ జీవితంలో మళ్లీ రాజయోగం మొదలవుతుంది. మీ కష్టార్జితం వృధా కాకుండా లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు సుఖశాంతులతో విరాజిల్లుతుంది. నమ్మకంతో ఈ మార్పును ఈ రోజే ప్రారంభించండి.